ఈరోజు 40వ వార్డు 86వ బూత్లో ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశానికే ఓటేయమని, నారాయణ గారిని గెలిపించమని ఇంటింటికి వెళ్ళి కలవటము, ప్రత్యేకించి మహిళలని కలిసి ఓటుని వేయమని అభ్యర్థించటం జరిగింది. వార్డు ప్రెసిడెంట్ నాని గారు, బిఎల్ఏలు, కార్యకర్తలు, వీటన్నిటితో పాటు వాళ్ళ యొక్క చిరునవ్వుతో నవ్వు మొహాలు ప్లస్ వాళ్ళ యొక్క ఉత్సాహము, వీటన్నిటితో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించటం జరిగింది. ఈ క్రమంలో మచ్చుకి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి పంపించడం జరిగింది. మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పెద్ద ఆయన్ని కలిసాము. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, అమ్మ, అంతకు ముందు రోజుల్లో రోడ్డు మీదకి వెళ్ళి బయటకు వెళ్ళి లోపలికి వస్తే మట్టి కొట్టుకొని వచ్చేవాళ్ళం, అలా ఉండేది బయట పరిస్థితి. అదే ఈరోజు మేము బయటకు వెళ్ళి లోపలికి వస్తుంటే ఎంతో హాయిగా మంచి రోడ్లలో వెళ్ళి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా ఇంట్లోకి రాగలుగుతున్నాము. అటుపక్క చూస్తే అన్ని పైప్ లైన్లు లాగున్నాయి. కక్ష సాధింపే కదమ్మా ఇది. నీళ్లు ఆఖరి దాకా వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, పని ఆగింది. తర్వాత ఆ పని కనుక పూర్తి చేస్తే మాకు కూడాను అందరితో పాటుగా ఒక మినరల్ వాటర్ అందరం కొనుక్కొని తాగలేం కదా ఈ రోజుల్లో. మామూలు నీరు అంత స్వచ్ఛంగా ఉంటుంది అన్న నమ్మకం లేదు కదా. అందరికీ ఒక మినరల్ వాటర్ వచ్చిండేది కదా, అది కూడా అక్కడే ఆగిపోయింది. సో ప్లస్ ఈ స్థలంలో మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే వర్షాలు వస్తే అంతకుముందు మునిగిపోయే పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము అంటే అది కేవలం ఆయన యొక్క పుణ్యం, నారాయణ గారి పుణ్యము. ఈరోజు మేము ఈ విధంగా ఉండగలుగుతున్నాము అంటే జనము ఒక ఛాన్సు అనే దాంతో మోసపోయి ఆ విధమైనగా వేయటం జరిగింది. కానీ ఇప్పుడు అందరికీ కనువిప్పు జరిగింది కాబట్టి ఏమీ భయపడాల్సింది లేదమ్మా. నువ్వు మమ్మల్ని వచ్చి అడగటం కాదు, అడగాల్సిన అవసరం లేదు. మా కోసం మేము గెలిపించుకోవటం ఇప్పుడు మా అవసరం కోసం మేము గెలిపించుకుంటాము. మీరు నిశ్చింతంగా వెళ్ళిరండి అని ఆ పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించడం జరిగింది. అలాగే ఇంకొక మహిళ అయితే ఆల్మోస్ట్ కన్నీటి పర్యంతమైంది. ఆమెకి మేము మాట్లాడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి బాధతో. మా ఇల్లు వచ్చేస్తుంది అనుకున్నాము మేము, మా ఇల్లుకి వచ్చేస్తోంది కదా, ఇంక నుంచైనా ఈ బాడుగ కట్టే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాము. మధ్యలో ఇళ్ళ ఇవ్వలేదు, అంతా పూర్తయిన ఇల్లు ఇచ్చితే ఏమవుతుందమ్మా, మేము అందులో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. కాదు, మధ్యలో ఈ కరోనా ఒకటి వచ్చింది మాకు. సో మాకు ఆదాయం లేదు, వ్యయం పెరిగిపోయింది. నెల తిన్నా తినకపోయినా బాడుగ అయితే కట్టాల్సిందే కదా. ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నామమ్మా. ఎంతో ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది అని చెప్పి కన్నీటితో మాట్లాడటం జరిగింది. తల్లి బాధపడొద్దు, ఆల్మోస్ట్ ఇంకా 2-3 నెలలే తేడా. సో తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది, మీ కష్టాలన్నీ తీరుతాయి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ని రోజులు ఓర్చుకున్నారు, ఇంకొక 2-3 నెలలు ఓర్చుకోండి అని చెప్పి ఆమెకి భరోసా ఇచ్చి రావటం జరిగింది. ఈ రకంగా ప్రతి చోట మమ్మల్ని ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా మేము వేసి సపోర్ట్ చేస్తాము అన్న భరోసానిచ్చి పంపిస్తున్నారు. సో మేము కానీ, అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకి వెళ్ళటం జరుగుతోంది. అందరికీ నా ధన్యవాదాలు.